31వ తారీఖున ఉద్యోగంలో చేరాను. అప్పటి నుండి ఒక్క 5 సంవత్సరాల కాలంలోనే జీమాడుగులో కులుపాడు చేశాను. మిగిలిన 35 సంవత్సరాలకు కూడా ఉక్కుంపేట మండలంలోనే నా విధులు నిర్వహించడం జరిగింది. అందువల్ల నాకు పాడేరు కంటే ఉక్కుంపేటలోనే నాకు విద్యార్థులు వాళ్ళ పిల్లలకు కూడా నా దగ్గరే చదువుకున్నారు. అంత అనుబంధం ఉంది ఉక్కుంపేట మండలం అంటే నాకు. కాబట్టి మీరందరూ చెప్పినట్టుగా నా పిల్లలు విషయానికి వస్తే అందరికి కూడా వెల్ సెటిల్డ్. ఎవరిని కూడా ఏ రోజు కూడా ముగ్గురు కూడా ఇంజనీరింగ్ చేసి నేను ఒక్కరినైనా సరే డాక్టర్ చేద్దామని అనుకుంటే లాస్ట్కి మా బిందు హై స్కూల్ స్టడీస్లో బ్రిలియంట్. డాక్టర్ ఎవరా అంటే లేదు డాడీ నేను కూడా ఎంపీసీ తీసుకుంటాను అన్నది. మా బిందు చెప్పినట్టు వాళ్ళకే వదిలేశాను ఆ ఇష్టాలేటో. దాని నాకు వాళ్ళ నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెల్ సెటిల్గా వారికి ఇష్టమైనటువంటి వృత్తిలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే నాకు దొరికినటువంటి అల్లుడు కూడా చాలా మంచి అతను దొరికాడు. అలాగే వచ్చినటువంటి కోడళ్ళు కూడా చాలా మృదు స్వభావాలు, నాకు మంచి కోడళ్ళు దొరకడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా వాళ్ళని అంతే నా కోడళ్ళు కాదు నా కూతురులాగే చూసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ మాటిస్తున్నాను. సో నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా. అలాగే మా ఆవిడ స్వరాజ్యలక్ష్మి నాకు ఆనిముత్యంలాగా దొరికింది. నేనెంత మృదు స్వభావం, నాకంటే ఎక్కువ మృదు స్వభావం ఆవిడ. ఏం చెప్పినా సరే ఆవిడ తలూపడమే కానీ ఎదురు తిరిగేది కాదు. ఏ విషయమైనా సరే ఇలా చేద్దామంటే అలాగేనండి మీ ఇష్టమే అని చెప్తూ నన్ను ప్రోత్సహించేది. సో అలాగే నా విద్యార్థులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తుతో బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో స్థిరపడాలని కోరుకుంటూ అందరికీ వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.